ఆదుకుంటాను, క్రైస్తవ జీవితాన్ని ఆదుకుంటాను, కానీ ఇలాంటి పేరు మాత్రం నేను పెట్టను అంటాం పిల్లరా. అవునంటారు కాదంటారు పిల్లరా? నిజం పిల్లరా. అన్నీ బాగా అనుకూలిస్తున్నాయి కాబట్టి మనం క్రైస్తవులను కొనసాగుతున్నాం, అంతే. నిజం పిల్లరా. ఈయన చూడండి పిల్లరా, పెళ్లి చేసుకున్న విధానం వేరు, పుట్టిన కొడుకుకి పేరు పెట్టిన విధానం వేరు, కూతురికి పేరు పెట్టిన విధానం. నువ్వు కృపనొందని దానివి, కనికరం లేని దానివి అని పెట్టేస్తున్నాడు. మరి ఎందుకు ఇతన్ని అంతా నలిపేయడం ఎందుకు? దేవుడు చెప్పాలనుకునే తన హృదయ వేదన అంతా కూడా ఒక ఉత్తరంలో రాసి, లేదా ఒక సంఘటన చేసి, దుర్ఘటన లాంటిది ఒకటి అద్భుతం చేసి, ఆశ్చర్యం చేసి ప్రజలకు తెలియజేస్తే సరిపోయేది. కానీ ప్రవక్తను ఎందుకు నలుపుతుండంటే వారు అంతగా దేవుణ్ణి ఆధారపడిపోయారు, దేవుని కొరకు బ్రతకారు పిల్లరా. ఇందాక చదువుకున్న లూకా సువార్త అలాగే ఉంచుకుని మనసులో. ఆయన వచ్చినప్పుడు అంట, మనిషి కుమారుడు వచ్చినంట, విశ్వాసము కనుగొనునా భూమి మీద అని అంటున్నాడు పిల్లరా. అక్కడ అంకేసి, రెండో అంకేసి కింద అంటాడు ఆ విశ్వాసము అంటున్నాడు పిల్లరా. ఏ విశ్వాసము? ఇగో ఇలాంటి భక్తుల జీవితాలు. ఈయనకున్న విశ్వాసం ఏంటంటే, పర్లేదు ప్రభా, నువ్వు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోమన్నా నేను చేసుకుంటాను. మరి సమాజం నేను వేలు పెట్టి చూపిస్తుందేమంటే, అయినా పర్లేదు, నేను నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. మరి నీ కూతురికి కొడుక్కి ఇలాంటి పేర్లు పెట్టేసావు కదా, పర్లేదంటే, అయినా పర్లేదు, నేను ఆధారపడ్డది మనుషుల మీద కాదు, నేను నీ మీద ఆధారపడ్డానని ఆయనకున్న భక్తి జీవితం చూడండి పిల్లరా. అంటే అంతగా నలిపినప్పుడు నలిగిపోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. భూమి మీదకి వచ్చినప్పుడు అంట, మనిషి కుమారుడు వచ్చినప్పుడు అంట, ఆ విశ్వాసం కనుగొన్నా అంటే ఎలాంటి విశ్వాసాలు అంటే చాలా విశ్వాసాలు కనబడుతుంటాయి. అందులో ఒక విశ్వాసము ఈ హోషేయ యొక్క విశ్వాసం పిల్లరా. అంతగా దేవుని కొరకు సమర్పణ జీవితం కలిగిన విశ్వాసం పిల్లరా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, హేళన చేసినా, నేను నా కుమార్తెన కళ్ళ ముందు తిరిగినా, నా కుమారుడు కళ్ళ ముందు తిరిగినా, వారిని తప్పు పేరుతో పిలిచినా కానీ ఎవరి కొరకు ఓర్చుకుంటాడంటే దేవుని కొరకు ఓర్చుకుంటున్నాడు పిల్లరా. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు పిల్లరా, అలాంటి విశ్వాసాలు ఈ రోజులలో నిజంగా కనుగొంటాడు పిల్లరా. చాలా కష్టం పిల్లరా, చాలా కష్టం. ఇంకొక మంచి ఈ మాట చదువుతూ ఉంటే ఇంకొక గ్రంథంలో ఒక మంచి మాట గుర్తుకొస్తుంది. హెచ్కేల్ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లరా. మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం పిల్లలు, అలాగే ఉంచండి. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి. భరింతు ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారి దోషము చేసిన సంవత్సరం లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరించవలను. సంవత్సరం ఒకటింటికి 1 దినము చెప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇలాగూ నీవుండగా సరిపోతుంది పిల్లరా. ఈ మాటలు ఎప్పుడు మనం చదువుతూ ఉంటాం పిల్లలు. హెచ్కేల్ అంటే ఆయనకున్న గొప్పతనం ఏంటంటే దేవుడు ఏది చెబితే అది చేసినట్టు కనబడుతుంది. ఆయన మాట చూడండి పిల్లరా, ఎలా అంటున్నాడంటే, నువ్వు పక్క మీదనే పడుకోవాలి. కొన్ని రోజులు ఏంటంటే ఎడమ పక్కన నువ్వు పడుకోవాలి. ఓ ప్రక్క మీదనే పడుకుందాం, కుడి పక్కన కొన్ని రోజులు పడుకోమంటున్నాడు. అంటే ఒకసారి పడుకున్నాడు కదా, సరిపోదా అంటే సరిపోదంట. కొన్ని రోజులు ఎడమ పక్కన, కొన్ని రోజులు కుడి పక్కన. అలా నువ్వు ఎన్ని రోజులు నువ్వు పడుకుంటే ఒక్కొక్క దినానికి ఒక్కొక్క సంవత్సరము నేను వారిని భరిస్తాను అంటున్నాడు పిల్లరా. మరి ప్రభా, ఇది శ్రమలు ప్రజలకు వచ్చేది కదా, మరి వారి కొరకు నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి, నేనెందుకు బాధపడాలి? నేను భరించిన ప్రభు అని విడిచిపెట్టిన జీవితాలు కావు పిల్లరా. విడిచిపెట్టిన విశ్వాసము కానే కాదు. ఇంకా మాట్లాడుతూ ఉంటే అతనికి భోజన పదార్థాల విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు అలాంటి భోజనాలు తినంటే అది ఎప్పటికి కూడా నా నోటికి తాకలేదు, నిషిద్ధమైనది ఏది కూడా నా దగ్గరికి రాలేదంటే ఒక పని చేయంటే జంతువుల యొక్క మలాన్ని దాన్ని కాల్చి మరి తినమంటాడు. దానికి ఉన్న ముందున్న మాటలంటే ఇంకా ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు. అది నేను తినలేనంటే దీంతో తినుమన్నప్పుడు రొట్టెలు చేసుకొని భక్షలు చేసుకొని తింటూ ఉంటే పిల్లల సమాజం మధ్యలో అలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు దేవుని కొరకు అంత కమిట్మెంట్గా ఎలా బ్రతకారనిపించేసింది పిల్లరా. అలా ఆ రోజులలో మనం చూస్తున్నాం, ఆ విశ్వాస జీవితాలు మనం చూస్తున్నాం పిల్లరా. అంటే ఈ గ్రంథాల్లో మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే ప్రతి దానిలో ఒక పాఠ్యమే, అంటే మన బ్రతుకులకు ఒక పాఠమే కనబడుతుంది. ఏంటయ్యా అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని పనిని ఏ రీతిగా సంపూర్తి చేస్తున్నారో మనకు అర్థమవుతుంది. 40 రోజులు ఒకే పక్కన మీద పడుకున్నారంటే పిల్లరా. మనం ఎన్ని రోజులు పడుకుంటాం పిల్లరా? ఒక రాత్రి పడుకోమంటే ఇటు పక్కన అటు పక్కన ఉన్న వారిని తన్నేసి మరి మనకంటూ ఒక స్థానాన్ని ఆక్రమించేసుకునే రకం మనది. పడుకోవడానికి ఒక రోజు కూడా మనకు సరిపోదు. అలా ఒక రోజంతా కూడా ఒక పక్కన మీద పడుకున్నా కానీ మరుసటి రోజు పడుకోవడానికి మనసు ఒప్పదు. మనం ఇంకొక పక్కన పడుకుంటాం. ఇలా 40 రోజులు ఒక పక్కన పడుకొని ఇంకొక మళ్ళీ కుడి వైపున కొన్ని రోజులు పడుకొని వీటిని బట్టి నేను వారిని భరిస్తాను అంటున్నాడు పిల్లరా.
అంటే ఆ భారం అంతా కూడా ఎవరి మీద పెట్టేసారంటే, ఒకవేళ నేను 30 రోజులను పడుకున్నాను అనుకో, నేను 30 ఏళ్ళే వాళ్ళని భరిస్తాను, తర్వాత నేను వారికి శిక్ష విధిస్తాను అంటున్నాడు. అంటే వారి భారము, ఇశ్రాయేల్ యొక్క భారం అంతా కూడా ఎవరి మీద పెట్టేశారంటే యెహెజ్కేలు మీద పెట్టేశాడు పిల్లరా. ఇంకా అంతెందుకు పిల్లరా, మనకి ఇర్మియా గారు బాగా తెలుసు. ఇర్మియా గారు బాగా తెలుసు. ఆయన గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ పాపలోకంలో ఉన్నావు కాబట్టి, ఇలాంటి సమాజంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు పెళ్ళే చేసుకోవద్దన్నాడు. మరి వారి కొరకు నేనెందుకు పెళ్లి చేసుకోకూడదని ఏ రోజు ప్రశ్నించిన జీవితాలు కావు పిల్లరా. అయినా ఒక నిష్ఠ కలిగి బ్రతికినారు, దేవునికి సమర్పణ జీవితాలు కలిగి ఉన్నారు పిల్లరా. ఇర్మియా గారి గురించి మనం పెద్ద ప్రవక్త అన్నాం కదా, ఒక మాట అనేసాడు అంతే, నువ్వు పెళ్ళి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకోవద్దు. మరి నేను అడగొచ్చు కదా, ఆయనకంటూ దేవునితో మాట్లాడే అవకాశం ఉంది, అలాంటి ఆప్షన్ ఉంది. మరి ఆయన వాక్కు కొరకు ఎదురు చూసేవాడు, ఎన్నో మాటలు దేవుని యొక్క మాటలు తీసుకొని వచ్చి ప్రజలకు తెలియజేసేవాడు. బావా ఇది బాగలేదు తండ్రి, దేవాని ఒకసారి దీంట్లో ఏదైనా ఆప్షన్ ఏదైనా ఉంటే చూడు అన్నట్టుగా మళ్ళీ ఒక సమాధానం కొరకు ఎదురు చూసిన జీవితాలు కాదు. అంత కమిట్మెంట్గా బ్రతికి పెళ్లి చేసుకోదంటే జీవితకాలం అంతా కూడా అలాగే బ్రతికిన జీవితాలు పిల్లరా. ఇంకా అలా బ్రతుకుతున్నప్పుడు ఏమైనా మంచి జరిగిందంటారా వారి జీవితంలో? ఇర్మియా గారి గురించి మనకు తెలుసు కదా పిల్లరా, నీళ్ళు లేని గుంటలో పడేశారు, కాళ్ళకు బొండేశారు, ఎటు ఒక స్టెప్పు కంటే ఎక్కువగా వేయలేని స్థితిలో ఉన్నారు. అంటే చెరసాలు ఆ రోజులు మనం చూసాము, గృహ బంధిత్వంలో ఉంచేశారు, ఇల్లుకు లాకేసి మరి ఇంటి నుంచి బయటికి రావద్దు, వస్తే చంపేసే స్థితిలోకి తీసుకెళ్ళిపోయారు. ఎవరి కొరకు బ్రతుకుతున్నప్పుడు? దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు పిల్లరా. అలాంటి జీవితమే యెహెజ్కేలు గారిలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఆయన గురించి ఒక మంచి మాట మాట్లాడుతూ అదే యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట కూడా చూసుకొని ముందుకెళ్దాం పిల్లరా. 24వ అధ్యాయము 15-16 వచనం కూడా వచ్చిన పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు విడవవద్దు అంటే పిల్లరా. ఎవరిని తీసేయబోతున్నాడంట? ఇంపైన దాన్ని అంటే తన భార్యను తీసేయబోతున్నాడు పిల్లరా. యెహెజ్కేలు గారి జీవితంలో చూస్తున్నాడంటే పిల్లరా, వారికి ఇచ్చింది చాలా తక్కువ, స్వల్పకాలంలో అల్పమైన భోగాలే ఇచ్చేశాడు. ఆయన ఉంది ఇంకా మరి బానిసత్వంలో ఉన్నాడు, చెరలో ఉన్నాడు, అక్కడ కుటుంబం ఇచ్చేశాడు. చాలా కష్టంగానే జరుగుతుంది. నడికట్టు కూడా ఎలాంటి అంటే ఒక తాటి మట్టను తీసి నడికట్టు కట్టుకోమంటాడు, ఒక పక్కనే పడుకోమంటాడు. తినాల్సిన భోజనం కూడా రాజులు తినే విందులు కాదు, ప్రవక్తలు తినే భోజనాలు కావు. అలాంటి లేహ్యాలతో అసహ్యమైన వాటితో భోజనాలు చేసి వారు నిన్ను చూస్తూ ఉంటే వారి దుస్థితి కూడా ఇలాగ ఉండబోతుందని చెప్తూ చివరిగా నీ భార్యను కూడా నీకు ఇంపైందని కూడా తీసేస్తాను. అప్పుడు తీసేసినప్పుడంట నువ్వు ఏడవద్దు, కన్నీరు విడవద్దు, అంగలార్చవద్దు అంటున్న పిల్లరా. అంటే వారి స్థితిలో ఎలా ఉండబోతుందంటే ఇజ్రాయేల్లోను యూదుల్లోనూ కూడా నేను అలాంటి సంగతి నేను చేయబోతున్నాను అంటాడు. ఇంకా మాట్లాడుతూ డే టైంలోనే నీ సామాన్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని నీకున్న గోడకు కన్నం పెట్టి దానికి హోల్ చేసి ఆ గోడ మధ్యలో నుంచి నువ్వు వెళ్ళిపో. అందరూ చూస్తుండగా దొంగ ఏ రీతిగా అయితే పారిపోతాడో ఆ రీతిగా పారిపోమంటున్నాడు. అంటే శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు ఇశ్రాయేలు కూడా ఎలాగైతే పారిపోతారో యూదులు కూడా ఎలాంటి శ్రమలకు వెళ్ళబోతున్నారో వీటన్ని బట్టి యెహెజ్కేలుని కానీ చూయిస్తూ వారికి ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు పిల్లరా. అంటే వారి కొరకు ప్రవక్తలను ఎందుకు నలిపేశాడు అనేది ఒక ఆశ్చర్యం అనిపించింది పిల్లరా. మనం అనుకుంటాం కదా పిల్లరా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాం అనుకుంటాం. ఒక్కసారి ఏదైనా బాధ వచ్చి మనల్ని నలిపేసింది అనుకోండి పిల్లరా, అన్నీ విడిచిపెట్టుకొని పారిపోయే రకాలు పిల్లరా. మా స్టాఫ్లో ఒక ఆమె ఉండేది, కొద్దిగా పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇంకా మనం ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం, యూఎస్ వాళ్ళైనా ఫిలిప్పీన్స్ అయినా కానీ క్రిస్టియన్ మెజారిటీ ఎక్కువ వాళ్ళ పాపులేషన్లో. ఇక్కడికి వచ్చేసరికి త్వరితమైన కాలంలోనే ఏం ఆశపడ్డో తెలియదు కానీ ఇమీడియట్గా తన రక్షణ జీవితాన్ని విడిచిపెట్టేసి దాంట్లో కలిసిపోయింది ఇస్లాంలో. తర్వాత ఆమెను మరియం అని పిలవడం ప్రారంభమైపోయింది. ముందేమో వేరే పేరు ఉండే, అంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పేరు మార్చింది. అంటే తనకు ఇస్లాంకు తగినట్టుగా పేరు కూడా మార్చేసింది. తన స్కార్పు ఇవన్నీ కూడా భాగం అంతా కూడా మారిపోయింది. మనం ఏంటంటే ఏ లబ్ధి కొరకు ఆశించి అంటే ఉన్న పలంగా విశ్వాసాన్ని విడిచిపెట్టుకునే స్థితిలో ఉన్నారు సమాజంలో. చాలా దేశాల్లో పిల్లరా ఇది జరుగుతూనే ఉంది. ప్రత్యేకంగా యూఏఈ ప్రాంతాల్లో కూడా అదే జరుగుతుంది పిల్లరా. కొన్ని 10,000 ఆశపడుతున్నారు, ఎవరైతే కన్వర్ట్ అవుతారో వారికి 10,000 ఇస్తున్నారు పిల్లరా, 10,000 ధరమ్స్ ఇస్తున్నారు. ఆ విషయం కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నారు పిల్లరా. కాదు కదా పిల్లరా, మనం దేవుని నమ్మకంగా బ్రతుకున్నాం పిల్లరా, గొప్పగానే బ్రతుకుతున్నాం. డబ్బు కొరకు కానీ ఏదో కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టే స్థితి కొరకు కానీ మనం ఆశపడలేదు పిల్లరా. తల్లిదండ్రులు రక్షణ పొందుకున్నారు కాబట్టి మనం ఈ రక్షణ విభాగంలో కొనసాగుతున్నాం, అంతే కదండి.
అవున మాట అర్థమైందండి? మన తల్లిదండ్రులు, మన తాతలు, తల్లిదండ్రులు, మన ఇంట్లో వచ్చిన సేవకులు వారు రక్షణ పొందుకున్నారు. వారి తర్వాత మన నాన్నగారు, అమ్మగారు రక్షణ పొందుకున్నారు. వారి గర్భాన గుండా వచ్చిన వారం కాబట్టి మనం రక్షణ పొందుకున్నాం, అంతే కదండి. ఒకవేళ కాకపోయింటే క్రైస్తవులకు రావడానికి మనము తపస్సు చేసి, అంటే తల కిందలుగా తపస్సు చేసైనా కానీ, ఆహర్నిశలు కష్టపడినా కానీ రక్షణలోకి వచ్చేవారం కాంపిలరా. అన్య కుటుంబాల నుంచి వచ్చేవారు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీరు నిజమైన దేవుని పిల్లలు అనిపిస్తుంది. ఎందుకంటే మన విశ్వాసాన్ని చాలా సింపుల్గా చిన్న చిన్న వాటికే కోల్పోతాం. అందుకనే ప్రభు యొక్క మనుష్య కుమార్ రాకలోనంట ఆ విశ్వాసాన్ని నేను కనుగొంటాను అంటున్నాడు. ఎవరి విశ్వాసం అంటే, ఇంకొక మంచి మాట, మనకు సుపరిచితమైన మాట, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము కొన్ని మాటలు చూద్దాం పిల్లరా, త్వరగా ముగించుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రమును గలవాడై షడ్రకు, మేషకును, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. షడ్రకు, మేషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు. సరిపోతుంది పిల్లరా. ఈ మాట మనం ఎప్పుడు చదువుతున్న మాటే కానీ, అంటే వీరు ఎక్కడున్నారు పిల్లరా? ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడున్నారు? అవునా, అందరూ బైబిల్ తీసుకొచ్చారు కదా పిల్లరా? బాబులోనా అందరు తీసుకొచ్చారు కదండి. అప్పుడప్పుడన్నా తీద్దాం పిల్లలు ఇక్కడ బైబిల్ని. ఇంటికి వెళ్తే మనం ముట్లేం పిల్లలు, చాలా కష్టం. ఇంకో కొంతమంది అయితే చర్చిలోనే పెట్టేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత మన మనోడు మాట మార్చేశాడు కానీ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్, అది వద్దు, ఆ విధానమే వద్దు పిల్లరా, అది విధానమే వద్దు. రాను రాజగురం ఏమైందంట పిల్లరా, కానీ మనం అలా ఉండొద్దు పిల్లరా. ఇంకా షైన్ అయిపోతూనే ఉండాలి ప్రతి దాంట్లో పిల్లరా. ఇక్కడ ఏంటంటే పిల్లరా, వీళ్ళు ఎక్కడున్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడున్నారు? బబులోను దేశంలో ఉన్నారు. వీరు ఇంతకీ ఎవరయ్యా అంటే యూదులు పిల్లరా, నిష్ట కలిగిన జనాంగము, దేవుని పిల్లలు. వీరు ఈ చెరలో ఉన్నారు, బబులోను దేశంలో ఉన్నారు. రాజు తన దేవతను పూజించడానికి ఒప్పుకోలు కొరకు నిలబెట్టేశాడు, నమస్కారం చేయమంటున్నాడు. అంటే వీరే ఎందుకు ముందుకు వచ్చేసారు? మిగతా వారందరూ ఏం చేసినట్టు? నమస్కరించినట్టు. అంటే కేవలము షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలే వచ్చేసారా చెరలోకి? నా మాట అర్థమవుతుందండి? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అలాగే దానియేలు ఒక్కడే, నలుగురే వచ్చేసారు చెరలోకి, బానిసత్వంలోకి. ఇశ్రాయేలు యూదులందరూ వచ్చేసారు పిల్లరా. అంతవరకు ఇంకా మన చరిత్రకు వెళ్తుంటే అష్షూరు సామ్రాజ్యము ఇజ్రాయేల్ అందరూ కూడా చెరలోకి తీసుకుని వెళ్ళిపోయింది, 10 గోత్రాల వారిని. మనం అన్నాం కదా, కానాను యాత్రకు వచ్చినప్పుడు అంటే 6 లక్షల జనాంగం అన్నారు. అది విస్తరించిపోయి, కాల్బలను విస్తరించిపోయింది, కొన్ని కోట్లలో, బిలియన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళ స్ట్రెంత్ అంతా కూడా. అలాంటి సమాజం అంతా కూడా వారిని ఆక్రమించింది అష్షూరు సామ్రాజ్యం. వీరిని కూడా తలదన్ని బబులోనీయులు మొత్తం రాజ్యం వెళ్తున్నారు. యూదుల్ని అలాగే ఇశ్రాయేల్ అందరినీ కూడా చెరలోకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కోట్లలో ఉన్నారు జనము. వారందరిలో ఒక 10 మందిని సుందరులైన ఈ రాజవంశంలో నుంచి బయటికి తీసుకొచ్చేసారు అంతఃపురంలో పెంచడానికి. మిగతా వారందరూ కూడా ఎలా ఉన్నారంటే బానిసత్వంలో ఉన్నారు. ఆ ప్రతిమను నిలబెట్టేశారు, అలాగే రాజు యొక్క విగ్రహాన్ని కూడా నిలబెట్టేసి దానికి నమస్కరించమన్నప్పుడు ఈ నలుగురు కాకుండా, దానియేలు ప్రస్తావన అక్కడ తీయకపోయినా కానీ నలుగురు కాకుండా మిగతా వారందరూ కూడా మొక్కేసిన వారే. అందులో నుంచి ముగ్గురు అంటున్నాడు, నువ్వు నిజంగా మీరు మొక్కలేదా అంటే, ఇది నిజమా అంటే వారేమన్నారు? ఆ మాట చదవనమ్మా, కింది చదవం. బాకాను, పిల్లల గ్రోవిని, సరిపోతుంది పిల్లలు. అంటే ఆ వాయిద్యాలు వాయించినప్పుడు ఏంటంటే ఒక బాకనాదం రాగానే అందరు ఏం చేయాలి? ఇప్పుడు సాగిలపడి నమస్కరించాలంటే పిల్లలు. ఇప్పుడు అందరూ నమస్కరిస్తున్నారంటే బబులోను నమస్కరిస్తున్నారు, వారితో పాటున మిగతా జనాంగము, చెరలకు వచ్చిన అన్ని జాతుల వారు నమస్కరిస్తూనే ఉన్నారు. వారిలో నమస్కరింపని వారిలో ఈ ముగ్గురిని తీసుకుని వచ్చి బయట పెట్టేశారు పిల్లలు. నమస్కరిస్తారా? నమస్కరించండి. నమస్కరించకపోతే అగ్నిగుండంలోకి మీరు వెళ్ళిపోతారు. వారి ప్రత్యుత్తరం చూడండి పిల్లలు ఎలా ఉందో. అమ్మ కిందికి చూద్దామా. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో
తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటున్నాడు పిల్లరా. ఆయన రక్షించి మా వారిని అగ్నిగుండంలో నుంచి రక్షించి తప్పించడానికి దేవుడు సమర్థుడు అంట. వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఎవరందరికీ తెలుసు? యూదులందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వారు కూడా ఒకప్పుడు ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నవారే. అది తర్వాత కానాని యాత్రకు వచ్చినప్పుడు అరణ్య మార్గంలో ఎన్నో అద్భుతాలు చూసిన వారే. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే వారి తర్వాత పాలు దేశంలో వెళ్ళిన తర్వాత ఆయా జాతుల వారు అనేకులు వారిని దోచుకున్నవారు, ఆక్రమించుకున్నారు, బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయిన వారే. దాని తర్వాత పెద్ద సామ్రాజ్యాల్లో ఇది చిట్ట చివరి సామ్రాజ్యంగా మనం చూస్తూ ఉంటాం. వీరు కూడా ఆక్రమించుకున్నారు. మరి అన్నింటి నుంచి తప్పించిన దేవుడు దీంట్లో నుంచి కూడా తప్పించగలుగుతాడు కదా. మేము ఎందుకు నమస్కరించాలని ఏ యూద జాతి కూడా నమస్కరించకుండా నిలబడలేదు పిల్లరా. అందుకని ఏంటంటే పిల్లరా, అక్కడక్కడ కొన్ని జీవితాలు అలా వెలిగిపోతూ ఉంటాయి. మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తూ ఉంటాం. మొర్దెకై నేను ఎందుకు నమస్కరించాలంటాడు. నేను యూదుని నమస్కరించాలంటాడు. మరి అందరూ నమస్కరించేస్తున్నారు కదా, నీది పోయేదేముంది, నువ్వు కూడా నమస్కరించేవి కదా. అబ్రాహాం సాగినప్పుడు నమస్కరించలేదా అన్ని రాజులకు? ఇస్సాకు కూడా నమస్కరించేశాడు కదా. అలాంటప్పుడు నీవు నమస్కరించదని ప్రాబ్లం ఏంటంటే నేను నమస్కరించిన అంతే. వారి విశ్వాస జీవితము వారి పరిమాణం వేరు, నా విశ్వాస జీవితము నా పరిమాణము వేరు, అంతే. నేను దేవునికి లెక్కప్పచెప్పాలి. అందుకనే ఆయన వచ్చినప్పుడు అంట, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు అంట, ఆ విశ్వాసము కనుగొనునా అంటే అలాంటి భక్తుల జీవితాలు కావాలి పిల్లరా నేటికి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా పిల్లరా, ఒకప్పుడు చిన్న చిన్న పిచ్చుకలు కనిపించేవి పిల్లరా. ఎర్లీ మార్నింగ్ విండో తెరవగానే ఒక చిన్న చిన్న కిచకిచకిచని శబ్దం చేసేవి. మనం అప్పుడప్పుడు ఎక్కువగా బటర్ఫ్లైస్ చూసేవాళ్ళం, కాకులు చూసేవాళ్ళం. తినే చేత్తోనంట ఇలా కొట్టడం కూడా మానేశారంట. ఎందుకంటే దీని నుంచి అన్నం మెతుకులు అన్నీ కూడా పడిపోతాయి, ఎవరైనా తింటాయి కాకులని, ఈ తినే చేత్తోని కూడా కొట్టారంట మన వాళ్ళు, తెలుగు వాళ్ళు. అంటే అవన్నీ కూడా ఒకప్పుడు పిల్లరా బాగా ఎక్కువగా కనిపించేవి. ఇంకా జంతువుల గురించి మాట్లాడుకుంటాం పిల్లరా. అవన్నీ కూడా ఏం చేశారంటే రోడ్ల మీదకి అప్పుడప్పుడు ఈ మనం సబ్వే నుంచి వెళ్తూ ఉంటే, అండర్ గ్రౌండ్ నుంచి వెళ్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ల పైన స్కెచెస్తోని మంచి మంచి బొమ్మలు వేసి పెడుతున్నారు. ఎందుకంటే వచ్చే తరాలకు, భావి తరాల వారికి ఒకప్పుడు ఇవి ఉండేవని చూపించడానికి. అవన్నీ అంతరించిపోతున్నట్టుగా పిల్లరా కాలక్రమేణా అలాంటి విశ్వాస జీవితాలు కూడా నేటి తరాలు అంతరించిపోయాయి పిల్లరా. ఆ రోజు ఇంకా పదిలంగా వారు బ్రతకారంటే కారణం ఏంటంటే అలాంటి వారిని బట్టి ఆ తరాలు బ్రతికిపోయాయి పిల్లరా. ఈ రోజున చూడండి పిల్లరా, గతించే కొంతమంది సేవకులు మనం చూస్తున్నాం పిల్లరా. ఇంకా ఇంతవరకు దేవుడు నిలుపుతున్నాడంటే కొన్ని జీవితాలే పిల్లరా. వారి విశ్వాస జీవితాలని బట్టి, వారి ప్రార్థన భక్తులను బట్టి మనం భవిష్యత్ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతలేమేమో. కానీ మన తర్వాత నేను అదే అంటాను పిల్లరా, చాలాసార్లు నేను ఈ మాట ప్రస్తావన తీసుకొచ్చేసాను. మన జనరేషన్లో మనం బ్రతకకపోయినా తర్వాత జనరేషన్లో వచ్చేవారు. ఇప్పుడు తర్వాత మనకు బాగా తెలిసిన మాటే కదా పిల్లరా. ఒకవేళ అనుకుందాం, జకరియా గారు తన భార్య ఎవరండి, యెజబెల్ గారు, వారు నమ్మకంగా బ్రతికినా, వారు ఒకవేళ బ్రతకకపోయినా కానీ తన తర్వాత వచ్చిన కుమారుడు ఉన్నాడు, ఎవరు, ఆయన అంత నిష్ఠగా బ్రతికేశాడు కదా పిల్లరా. అంటే ఆయన కొరకు దేవుడు ఎవరిని నిలిపేశాడు, జకరియా ఎలిజబెత్లను నిలిపేశాడు. అలాగే పిల్లలు మనం అనుకుంటాం ఏంటంటే కొన్నిసార్లు మనం నమ్మకంగా ఉన్నాం, మన విశ్వాస జీవితం బాగుంది కాబట్టి నిలుపుతున్నాం. మనం కాదు పిల్లరా, మన తర్వాత వచ్చే తరాల కొరకు మనల్ని నిలబెడుతున్నాడు. అది విషయం మనకు అర్థమైపోవాలి. కానీ ఒకవేళ అలాంటి అంటే అవకాశం కొరకు ఏంటంటే నువ్వు కూడా దేవుని కొరకు బ్రతకాలని ఒక ఆప్షన్ మనకి ఇస్తున్నాడు. ఏంటంటే ఈ సంవత్సరమైనా నువ్వు బ్రతుకుతావేమో అని ఒక అవకాశం, ఒక ఆపర్చునిటీ మనకు దేవుడు ఇస్తున్నాడు. అలా కనుగొనే తరుణంలో పిల్లరా, ఆ రోజున్న విశ్వాసం చాలా గొప్పదయ్యా. అంతమంది యూదులకు, ఇజ్రాయేలుకు నేను హెజ్కేల్ ద్వారా వర్తమానం పంపించేశాను. ఆయన నా కొరకు ఏంటంటే ఇది కాదు అంటే కాదన్నాడు, నా భార్యను తీసుకుంటానంటే ఏడవద్దంటే ఏడవద్దని అన్నాడు, కన్నీరు విడివద్దంటే విడివద్దన్నాడు. అలాంటి జీవితాలు ఆ రోజులు గొప్పగా బ్రతుకుతూ ఉంటే ఈ హోషేయ గారి జీవితం కూడా అంత గొప్పది పిల్లరా. దేవుని యొక్క భారం అంతా కూడా అక్కడ పెడుతూ ఉంటే ఆ వేదన అంతా కూడా ఇశ్రాయేలుకు అర్థం అవ్వడానికి, అయ్యా నన్ను కాదనుకున్నారు, నా భార్య ఎలాగైతే నన్ను కాదనుకొని పరాయి పురుషుని ఎలాగైతే ఆశిస్తుందో, ఒక భర్తకు ఎంత వేదన ఉంటుందో అలాగే భార్య ఉండగా భర్త వేరే స్త్రీని మోహిస్తుంటే, వేరే స్త్రీకి ఆలోచన ప్రస్తావన తీసుకొస్తూ ఉంటే భార్య ఎంత కృంగిపోతుందో, నేను అలాగే కృంగిపోతున్నానని దేవుడు మాట్లాడుతున్న మాటను అందరికీ అర్థమయ్యే రీతిగా కళ్ళకు కట్టినట్టుగా మనము ప్రాజెక్టర్ మీద చూపించినట్టుగా హోషేయ గారిని ముందు పెట్టి చూపిస్తున్నాడు సమాజానికి. నువ్వు ఆ స్త్రీని పెళ్లి చేసుకో, పెట్టిన కూతురికి కానీ కుమారుడు కానీ ఇలాంటి పేర్లు పెట్టు, అదే అంతా నలిగిపోతున్నావు, నీ జీవితం మీద కూడా వ్యర్థమైపోతుంది కదా, అయినా పర్లేదు దేవుని కొరకు అలా బ్రతకాలనుకుంటున్నాడు పిల్లరా. ఎందుకంటే వీరందరిని బట్టి పిల్లరా దేవుడు ఏమనుకున్నా అంటే ఆ సమాజానికి ఈ విషయాలు తెలియజేయాలనుకున్నాడు, గొప్పగా వారిని జీవితాలను చూపించాలనుకున్నాడు పిల్లరా. కాలక్రమేణా పిల్లరా అప్పుడప్పుడు మన మంచి విశ్వాస వీర నారీమణులను ఆ రోజుల్లో చూసినట్టుగా కాలక్రమేణా మన భవిష్యత్తులో చూస్తామో లేదో అనే సందేహం కలుగుతుంది పిల్లరా. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా పిల్లలు, మదర్ తెరెసా గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అలాంటి మదర్ తెరెసాలు మళ్ళీ ఈ రోజుల్లో పుట్టుకెందుకు రావట్లేదంటే పిల్లరా, వారిని చూసి అలా బ్రతికితే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ అలాంటి వారు రాలేదని అనుకుంటున్నాం పిల్లరా.
కానీ కొన్ని కుటుంబాల్లో కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉంటే వారంతలా కాకపోయినా కానీ అంతవరకు తీసుకొచ్చి బ్రతకడానికి ఇష్టపడుతున్నవారు చాలామంది ఉన్నారు పిల్లరా. అందుకని ఈ లోకం ఇంకా ముగింపు దశలోకి వెళ్ళట్లేదేమో అనిపిస్తుంది. అంతే కదండి పిల్లరా. గొప్ప సేవకులను చూడండి పిల్లరా, తనకు ఆస్తి ఏం కొదువు అయిపోలేదు. బిజినెస్ పరంగా ఎన్నో కంపెనీలు బాగానే రన్ అవుతున్నాయి, కుటుంబం చక్కనైన కుటుంబం ఉంది, అన్నీ ఉన్నా కానీ మారుమూల ప్రాంతాన్ని సువార్త చెల్లడానికి వెళ్ళి మరి ప్రాణహత్యను అంటే హత్యకు సైతము తన ప్రాణాలు ఇచ్చేసిన గతించిన దినాల్లో మన సేవకులు మనం చూసాం పిల్లరా. గత 2 రోజుల క్రితం కూడా మనం చూసాం కదా పిల్లరా, చంపేసిన చార్లీ కానీ మనం చూసాం. అంటే ఆయనకి ఏం కొదవైపోయింది పిల్లరా, మంచి కంపెనీస్ ఉన్నాయి అతనికి, అయినా కానీ దేవుని కొరకు పని చేయాలి, దేవుని పని పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంటే వారికి అలా ఉన్నారు కాబట్టి వారి తరాలను బట్టి ఇంకా భూలోకం ఇంకా నాశన దశకు వెళ్ళట్లేదేమో, దేవుని యొక్క ఉగ్రతను నిలుపుతున్నాయేమో అనిపిస్తుంది. అందుకని ఆలస్యం చేస్తున్నాడంట. కానీ ఆయన వచ్చినప్పుడు అంట ఆ విశ్వాసం ఉంటుందా? ఆ రోజు వారి భక్తుల జీవితంలో చూసాం కదా, ఆ రోజు వారి భక్తుల జీవితాలు చూసాం కదా, ఈ రోజులో అలాంటి భక్తుల జీవిత విశ్వాసము మన కుటుంబంలోనూ కానీ మన సంఘంలో కానీ ఆ తరంలో కానీ ఎత్తబడే గుంపులో దేవుడు చూస్తాడంటారా? ఏమన్నా చూస్తాడంటారండి? గట్టిగా చెప్పండి పిల్లరా, మేము ఉంటామని చెప్పండి. మీరు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తాడు. నిజం చెప్పండి పిల్లరా, ఉంటారు కదండి మీరు. మీరే తీర్పులు పిల్లరా, మీరే ఉత్తరవాదులు. ఆ రక్షింపకపోయినాను అంటున్నారు పిల్లరా. మమ్మల్ని దేవుడు ఆ అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేము ఆ ప్రతిమకు నమస్కరింపము మొక్కము అంటున్నాడు పిల్లరా. ఒకవేళ రక్షించలేదనుకోండి ఏమైపోతాయి పిల్లరా? అంతే. అంటే దేవుని కొరకు ఆ ప్రాణాలు కూడా పెట్టడానికి సంసిద్ధమేనా? అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చేసాడు, వేరే వారికి నమస్కరించొద్దు అంటే ఆ ఆజ్ఞకు ఒక మాటకు కట్టుబడిపోయి తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమైపోతున్నారంటే, అయ్యా ఇశ్రాయేల్ సమాజం, యూద సమాజం కొన్ని కోట్లలో ఉన్నారు, వారందరూ మొక్కేస్తున్నారు, వారితో పాటు నువ్వు కూడా చెయ్యి అంటే సరిపోతుంది కదంటే, లేదు నా జీవితం వేరు వారి జీవితం వేరని ఒక వేరే విభాగంలో నిలబడి బ్రతుకుతున్నారు పిల్లరా. అలాంటి విశ్వాస జీవితాలే దేవునికి కావాలి పిల్లరా. అందుకని ఆయన వచ్చే ఆ మాట చూడండి పిల్లరా, 18వ అధ్యాయం 8వ వచనం చదువుదాం పిల్లరా, ముగించేద్దాం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద ఆ విశ్వాసము కనుగొన్నా అంటున్నా. ఏ విశ్వాసము? కొంతమంది భక్తుల జీవితంలో మనం చూసాం కదా పిల్లరా. యేసుక్రీస్తు వారు ఏం ఆశించి ఉంటారు పిల్లల భూమి మీద? ఏమైనా సంపాదించుకున్నారా తనకంటూ? లేదు. దేవుని మాటకు లోబడ్డారు, ఆయన హేళన చేశారు, రాళ్ళు రువి చంపడానికి కూడా ఇష్టపడ్డారు. కొండపేటు వరకు తీసుకొని వచ్చేసి తనను నూకేసి మరి తను త్రోసేసి మరి చంపేయాలనుకున్నారు పిల్లరా. అయినాను పిల్లరా తన పక్కన ఉన్నవాడే తనను అర్పించడానికి సమర్పించడానికి సిద్ధమైన కానీ వానితో పాటు కలిసి భుజించడానికి ఇష్టపడ్డాడు పిల్లరా. ఎంత గొప్ప విశ్వాస జీవితాలు పిల్లరా. దేవుడు ఒకటే మాట చెప్పాడు, నా పని చేస్తామంటే నేను చేస్తాను అన్నట్టుగా వచ్చేసారు. ప్రవక్త జీవితాలు చూసినా కానీ ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు కదా పిల్లరా. కానీ అలాంటి విశ్వాస జీవితాలు మనలో కావాలి పిల్లరా. అలాంటి జీవితాల కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు పిల్లలు, ఆశతో ఉన్నాడు. ఆ పేరు కింద నేను చేయగలనా అంటే కనుగొనునా అనే మాట దగ్గర క్వశ్చన్ వేసినట్టుగా ఈ మాట ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. పాపం దగ్గరికి వెళ్తున్నా కానీ అయిష్టమైంది, దేవునికి అయిష్టమైంది మన కళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఏదైనా మనల్ని ప్రేరేపించినప్పుడు కానీ ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను, ఆయన వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కనుగొను అంటే ఆ గుంపులో నేను ఉంటాను అనుకొని నేను తీర్మానం చేసుకున్నాను కదా, ఎక్కడైనా పడిపోతానేమో అని మనం భయంతో ఈ లోకంలో కాలాన్ని వెళ్ళబుచ్చాలి పిల్లలు. అలా నిర్ణయించుకుంటే దేవుని కొరకు బ్రతుకుతానని నీవు నిర్ణయించుకుంటే మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు పిల్లరా. నడిపించకపోయినను నీ విశ్వాస జీవితాన్ని మాత్రం నువ్వు కోల్పోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మామూలుగా నేను ఏదో వీసా వేయడానికి ఒక 8,000 dirhams ఖర్చు పెట్టి నేను వీసా స్టాంప్ వేసి కంపెనీలో పెట్టుకున్న వ్యక్తి కాదు అతను. తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, నిన్ను రక్తాన్ని పెట్టి మరి నేను కొనుక్కున్నాడు. ఆ రక్తము వృధా అవుతుంది, ఆయన ప్రాణానికి ప్రతిఫలం నేననే విషయాన్ని గుర్తుంచుకొని నీ విశ్వాస జీవితాన్ని తుదమట్టుకు నువ్వు కాపాడుకో. అలాంటి వారే దేవునికి కావాలి పిల్లరా. ఆ రీతిగా మన విశ్వాస జీవితాన్ని మన సంఘాన్ని దేవుడు బలపరచాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించును గాక.